షర్మిల పిల్లలకి ఆస్తుల విషయంలో అన్యాయం జరిగింది అని చెప్పేసని, దుష్ప్రచారం చెయ్యొద్దు అంటే అసత్య ప్రచారాలొద్దు అని చెప్పేసని ఆవిడ ఒక స్టేట్‌మెంట్ కూడా రిలీజ్ చేయడం. మరి దీన్నేమంటారు? కన్న తల్లే నిజంగా బయటకొచ్చి ఒక ఈ ఒక రకంగా మాట్లాడుతుంటే ఇప్పుడు కన్న తల్లి మాట్లాడిందనే దానికంటే ఇక్కడ ఒక్క మాట మేము విజయమ్మ గారిని కోరుతుందేంటంటే, మీరు అనవసరంగా షర్మిల గారి వల్ల మీరు బయట సమాజంలో పలచన కావద్దని చెప్తా ఉన్నాం. ఎందుకు ఆ మాట చెప్తున్నాం? మేము ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని ఒక దేవుడిగా, విజయమ్మ గారిని ఒక తల్లిగా, జగనన్నని అన్నగా, కోట్లాది మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మీరంతా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా మేమందరం భావిస్తాం. అలాంటిది షర్మిల ఆల్రెడీ తప్పుల మీద తప్పులు చేసుకుంటా పోతా ఉంది. ఒక తప్పు కాదు, సరిదిద్దలేనటువంటి తప్పులు ఆమె చేసుకుంటా వెళ్ళింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి పార్టీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టినటువంటి పార్టీ, మీ కుటుంబాన్ని అంతా రోడ్డు మీద కూర్చోబెట్టినటువంటి పార్టీకి మీరెళ్ళి అధ్యక్షురాలయ్యారు. అక్కడే మీరు ఘోరమైన తప్పు చేశారు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనే ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపింది షర్మిల. ఇది ఇంకా విపరీతమైన తప్పు. మూడో అంశం ఇప్పుడు క్లియర్గా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో షర్మిల గారు నడవటం, షర్మిల గారేమో విజయమ్మ గారు మీద ప్రెజర్ చేసి ఇట్లాంటి లేఖలు రాయించడం. సో దీనివల్ల ఏమవుతుంది? విజయమ్మ గారు అంటే ఉన్నటువంటి గౌరవం ప్రజల్లో తగ్గిపోయేటటువంటి పరిస్థితి విజయమ్మ గారు తెచ్చుకుంటున్నారు. దయచేసి వద్దమ్మా, మా అందరినీ బాధించేటటువంటి అంశం. మీరు మీ గౌరవం తగ్గితే ప్రజల్లో మేము బాధపడతాం. ఎందుకంటే మీరు రాజశేఖర రెడ్డి గారి భార్య, మీరంటే ప్రజల్లో చాలా గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని ఇలాంటి లెటర్లు రాసి, సో మీరు దయచేసి తగ్గించుకోవద్దని చెప్తూ, రెండో అంశం వచ్చేటప్పటికి ఆస్తుల పంపకం 2009 ఎన్నికలకు ముందే జరిగిపోయింది. అందుకని మీరు చూస్తే 2004 ఎన్నికల అఫిడవిట్ రాజశేఖర రెడ్డి గారిది కానీ 9 ఎన్నికల అఫిడవిట్ రాజశేఖర రెడ్డి గారు చూస్తే ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. మూడో అంశం ఇక్కడ క్లియర్గా, నిజంగా ఆస్తుల విభజన జరగకపోతే జగన్ గారి ఆస్తుల్నే ఎందుకు ఏదైతే సిబిఐ కానీ ఈడీ కానీ జప్తు చేయిస్తారు కాంగ్రెస్ పార్టీ? మరి షర్మిల గారి ఆస్తులు ఎందుకు చేయలేదు? అంటే ఆస్తులు వేరువేరేనే కదా. జగన్ గారి కంపెనీలు ఏదైతే షర్మిల గారి వేరువేరేనే కదా. అదే నిజంగా కలిసే ఉండి ఆస్తులు విభజన జరగకపోతే మరి షర్మిల గారు లేదంటే దాంట్లో ఉన్న వాళ్ళందరినీ ఎందుకు సిబిఐ కానీ ఈడీ కానీ ఎందుకు చేయాల? సో క్లియర్గా అర్థమవుతుంది ఆస్తుల విభజన ఎప్పుడో జరిగిపోయిందని. అయినా కూడా జగన్ గారు 200 కోట్ల రూపాయలకు పైగా ఆస్తుల్ని ఆమెకి ఇస్తానని ఎంఓయూ కుదుర్చుకున్నారు, ఎంఓయూ రాశారు. అంటే సరస్వతి సిమెంట్ విషయంలో కానివ్వండి, లేకపోతే హేళా అంకల్ ల్యాండ్ విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా షర్మిలకి దక్కాల్సినటువంటి ల్యాండ్స్ అని చెప్పేసి ఆవిడే మాట్లాడుతున్నారు. 4 రోజులు పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల దక్కాలంటారేమో. మరి అయితే ఏంటి ఇదంతా? ప్రజలు కూడా నవ్వుతారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 2 పిల్లలు, 2 ఆడపిల్లలు. సో వాళ్ళకి అన్యాయం చేసినట్టే కదా ఇప్పుడు ఈ మాటలు మాట్లాడితే. విజయమ్మ గారు దయచేసి మీ గౌరవంతో రిక్వెస్ట్తో మేము అడుగుతుంది ఏంటంటే, మీ 2 కళ్ళుని మీరు సమానంగా చూసుకోండి, మేము ఎవరం కాదంట్లా. కానీ షర్మిల అనేటటువంటి ఆమె కోసం జగన్మోహన్ రెడ్డి గారి కన్నును పొడిచేస్తాము, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేస్తామంటే, జగన్మోహన్ రెడ్డి గారికి 2 పిల్లలు ఉన్నారు. రెండోది, మీరు ఈ బయటకు వచ్చి ఇవన్నీ చేయటం వల్ల రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అభిమానించే వాళ్ళందరూ పలచనబడేటటువంటి పరిస్థితి, వాళ్ళందరూ అగౌరవపరుస్తున్నటువంటి పరిస్థితి. దయచేసి మీరు పెద్దగా అట్లాంటివి చేయొద్దని చెప్పి విజయమ్మ గారిని కోరుతూ, షర్మిల గారు ఎంత ప్రెజర్ చేసినా మీరు ఇట్లాంటి లేఖలు రాసి మీ గౌరవం తగ్గిపోతుంది కదా. విజయమ్మ గారు అంటే గౌరవం ఉంటుంది, ఆ గౌరవం ఇలాంటి లేఖలు రాస్తే ఏమవుతుంది? ఆ గౌరవం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అది మంచి పద్ధతి కాదు అనేది మీకంటే మీరు చెప్పే అంత స్థాయి కాకపోయినా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించి మీ కుటుంబాన్ని అంతా అభిమానిస్తూ నిరంతరం మీ కుటుంబ సేవలో ఉన్న మేము చెప్పదలుచుకుంది ప్రజల నుంచి వస్తుంది కూడా. మీరు దయచేసి ఇట్లాంటి లేఖలు రాసో, జగన్మోహన్ రెడ్డి గారిని పలచం చేయాలనో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో చులకం చేయాలనో భావిస్తే అది రేపొద్దున మీ గౌరవానికే భంగం. మీ కొడుకును మీరు అగౌరవపరుచుకుంటే రేపొద్దున మీకే కదా అది కూడా ఇది అయ్యేది. సో అది మంచిది కాదు అనేది మేము చెప్పదలుచుకుంటాం. అంటే ఇంత వ్యక్తిగతంగా ఇంత టార్గెట్ చేస్తున్నా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ కావట్లేదు? అని మరీ ముఖ్యంగా ఇక్కడెక్కడ కూడా ప్రతిపక్ష పార్టీ అయి ఉండి ప్రశ్నించడం పక్కకు పోయి కేవలం వ్యక్తిగత దూషణలకు మాత్రమే ఎక్కువగా అవకాశం ఇస్తున్నట్టు కనిపించట్లేదు. అంటే ఎప్పుడైనా కూడా ఆయన ఆత్మ పరిశీలన చేసుకున్నారు, ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి, ఎక్కడ తేడా కొడుతుంది అని? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిలో నిజంగా గొప్పతనం. ఇంకొకళ్ళు అయితే ఎక్కడన్నా ఒకటన్నా టంగ్ స్లిప్ అవుతారు. 100 సార్లు షర్మిల గారు జగన్ గారిని తిట్టిన, 100 సార్లు ఇదే సునీత మాట్లాడినా, వివేకానంద రెడ్డి గారు కూతురు సునీత మాట్లాడినా, ఏదైతే షర్మిల గారు విజయమ్మ గారిని ముందు పెట్టి విజయమ్మ గారిని చేత వీడియోలు రిలీజ్ చేయించి లేదంటే ఇట్లా లేఖలు రాసిన
ఎక్కడ జగన్ గారు నోరెత్తి మాట్లాడలే. అంటే తల్లి అంటే అంత గౌరవం, తల్లి అంటే అంత ప్రేమ, చెల్లన్నా కూడా ప్రేమే. కానీ వాళ్ళకి అక్కడ షర్మిల గారికి లేకపోతే అది మనం ఏం చేస్తాం? రెండోది, మీరన్న అసలంశాలన్నీ సైడ్ చేయడానికి చూడండి, కరెక్ట్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే తెలుగుదేశం పార్టీ డ్రగ్ ఎంపీ ఎవరైతే పుట్టా మహేష్ యాదవ్, తెలుగుదేశం అంటాం కానీ తెలుగు డ్రగ్గిస్ట్ పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ దొరికినటువంటి రోజు, ఆ రోజు ఏదైతే తెల్లారి మీరు పేపర్లు అన్నిట్లో వచ్చేసి టీవీలో విజువల్స్ అన్నీ వస్తున్న సందర్భంలో సునీత చేత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించాడు చంద్రబాబు తెలివిగా. సునీత చేత ఏది ఇది సిబిఐ ఎంక్వైరీ సరిగ్గా జరగట్లేదు అది ఇది అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి బుర్ర జల్లే కార్యక్రమం చేశాడు. దాని తర్వాత చూస్తే ఈ అంశంతో పాటు ఇప్పుడు ఈ డ్రగ్ వ్యవహారం అంతా తీవ్ర చర్చనీయాంశం అయింది ఈ వారం రోజులుగా చూస్తే. ఇప్పుడు తెలివిగా ఎవరైతే షర్మిల గారిని రంగంలో దింపాడు, మొన్నేమో సునీత, ఇప్పుడు షర్మిల గారిని. షర్మిల గారిది కూడా సరిపోట్లా. అందుకని ఏం చేయాలి, ఇంకా డైవర్షన్ జరగాలి అని అంటే విజయం గారి చేత లేఖ రాయించాలి. అందుకని షర్మిల గారికి చెప్పి విజయం గారి చేత లేఖ రిలీజ్ చేయించారు. లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ముందట్టు వస్తుంది ఆ లేఖ, మిగిలిన మీడియా వాళ్ళకి రాకుండా. సో ఇవన్నీ దానికి కూడా చూడండి, మళ్ళీ నోటరీ చేయించారంట. లేఖకు నోటరీ ఏందండి? లేఖకు నోటరీ చేయించడం ఏంది అంటే, లేఖ రాస్తే నమ్ముతారా లేదా జనాలని, నోటరీ రాస్తే నమ్ముతారనే. అంటే వాళ్ళు ఏ స్థాయికి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు వెళ్ళిపోయినా చూడండి. చంద్రబాబు నాయుడు గారు షర్మిల గారిని అక్కడ ఏదైతే షర్మిల గారు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నడుస్తుంది, విజయం గారేమో షర్మిల గారి డైరెక్షన్లో నడవాల్సిన పరిస్థితి. అంటే ఎలాంటి రాజకీయాలు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు ఇక్కడ అనబట్లేదు. అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఈ అంశాలనేది చర్చ జరగకూడదు. బయట 99 పైసలకు భూములు అమ్మేవి కావచ్చు, లేదంటే అడ్డగోలుగా ఈ ప్రభుత్వం ఏదైతే దోచిపెడుతున్నటువంటిది, లేదంటే వీళ్ళు చేస్తున్న దుబారా, ఎక్కితే స్పెషల్ ఫ్లైట్, దిగితే స్పెషల్ హెలికాప్టర్. సో రెండు చూస్తే డ్రగ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం. సో ఈ తిరుమల సంబంధించినటువంటి దాంట్లో టీటీడీ చైర్మన్ దొరికిపోయినటువంటి వ్యవహారాలు, ఇవన్నీ బయటకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వీటన్నిటి మీద చర్చ జరగకూడదంటే ఇప్పుడు మీరు ఇలా ఈ క్వశ్చన్లు అడగలను లెక్క ప్రకారం.